హాయ్ అండి. మేము హైదరాబాద్ వచ్చాము. ఇక్కడికి దగ్గరలో ఉన్న భువనగిరి దగ్గరలో స్వర్ణగిరి అనే గుడికి వచ్చామండి, వెంకటేశ్వర స్వామి గుడికి. సో ఎలాగా వచ్చాము కదా, చిన్ని వీడియో తీస్తే ఫ్రెండ్స్కి చూపించడానికి బాగుంటుంది కదా అని ఒక చిన్ని వీడియో తీశానండి. లోపలికి ఎలాగా సెల్లో అలౌట్ లేదు, ఏమైనా చూపించాలనుకుంటే బయట మాత్రమే. అందుకే గుడి మొత్తం బయట నుంచి కొంచెం వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇంకా కడుతూనే ఉన్నారు. ఇంకా పక్కన చాలా ప్లేస్ అయితే చాలా అంటే చాలా పెద్ద గుడి. ఇక్కడ చూడండి, ఎంట్రన్స్లో వెంకటేశ్వర స్వామి పాదాలు ఉన్నాయి. దర్శనం చేసుకుని లోపలికి వెళ్ళొచ్చు. మేము కూడా ఇక్కడ నుంచి సేమ్ ఎలా ఉందంటే, మనం తిరుపతి వెంకన్న గుడికి వెళ్తాం కదండి, వెంకటేశ్వర స్వామి గుడికి సేమ్ అలానే ఉంది. అలాగే నడిచి వెళ్ళొచ్చు. చాలామంది మోకాళ్ళ మీద నడిచేవాళ్ళు, బొట్లు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారండి. మేము కూడా ఫస్ట్ టైము అంటే ఇక్కడ దగ్గరలో ఉంది కదా అని ఇలా వచ్చాము. చూడండి, ఇక్కడ నుంచి షార్ట్లో మీకు అనిపించింది కదా, సెల్లో ఇక్కడ వరకు లోపలికి తీసుకురానివ్వలేదు. మళ్ళీ దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ తీసుకుని మళ్ళీ వీడియో తీశాను అనమాట. ఈ వీడియో వచ్చి పైనుంచి తీశాను. చూడండి, నీటిలో కోనేటిలో వీడియో ఉంది కదా, కోనేటిలో విష్ణుమూర్తి శేషపానుపు ఉంది కదండి. చాలామంది పైనుంచి డబ్బులు కోనేటిలో వేస్తున్నారు, కాయిన్స్ వేస్తారు కదా, ఏదో ఒక చిన్న నమ్మకం, ఇలా వేస్తే మంచి జరుగుతుంది, మనసులో ఉన్న కోరిక నెరవేరుతుంది అని. కానీ గుడి అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. చాలా బాగా నచ్చింది నాకు. సేమ్ సిరిపురం గుడికి వెళ్ళాం మేము, అక్కడ లక్ష్మీదేవి గుడికి. సేమ్ ఇలానే ఉంటుంది అక్కడ కూడా. అంటే మధ్యలో చిన్న గుడి ఉంటుంది, అలా డబ్బులు వేస్తారు. ఇక్కడ కూడా అలాగే. మా వదిన చూడండి, నా మీద కోపంగా ఉంది, సెల్ఫీ తీసుకోలేదని. ఇక్కడ కూడా అలా డబ్బులు వేస్తున్నారు. చాలామంది ఫొటోస్, సెల్ఫీలు, వీడియోస్. అంటే ఫోన్ బయటకు వచ్చిన తర్వాత దర్శనం అయిపోయాక ఫోన్ తీసుకొని వీడియోస్ తీసుకుంటున్నారు అన్నమాట. ఇది ఫస్ట్ ఫ్లోరు, 2 ఫ్లోర్ల కింద ఉందన్నమాట. పైనుంచి కూడా వీడియో తీసుకోవచ్చు. కానీ 4 పక్కల వెంకటేశ్వర స్వామి నామాలు ఉన్నాయి చూడండి. అవి వచ్చేసి పువ్వులతోటి బాగా డెకరేషన్, అంటే డెకరేషన్ కాదు, ఇంకా అవి ఎప్పటికీ అలానే ఉండిపోతాయి. చాలా అంటే చాలా బాగుందండి. ఎవరైనా హైదరాబాద్ వస్తే కనుక ఈ గుడికి వెళ్ళండి. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి. కొత్తగా కట్టారు. కొత్తదంటే కొత్తది కాదు, పాతదే ఎప్పటిదో. కానీ ఇప్పుడు బాగా డెవలప్మెంట్ ఎక్కువ చేసి చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా ఖాళీ టైంలో ఎక్కడికైనా గుడికి వెళ్ళాలి, ఏమన్నా మంచి మంచి ప్లేసులు చూడాలి అని అనుకుంటారు కదా, అలా అనుకున్న వాళ్ళు మాత్రం ఇలాంటి టెంపుల్స్కి వెళ్ళండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే మనం చేసిన పాపాల్లో కొంచెం కాకపోతే కొంచెమైనా పుణ్యం వస్తుంది కదా, అందుకు. అలాగే ఇక్కడ దగ్గరలో ఇంకా చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయండి, యాదగిరిగుట్ట అవన్నీ. అలాంటివి కూడా చూడొచ్చు మీరు. అలాగే యాదగిరిగుట్ట మీరు ఎవరు ఈ మధ్య కాలంలో వెళ్ళకపోతే వెళ్ళండి. అక్కడ కూడా చాలా అంటే చాలా బాగా కట్టారండి. లోపలంతా గోల్డెన్, చాలా బాగుంటుంది. అక్కడ కూడా వెళ్ళండి. ఇక్కడికి మాత్రం మర్చిపోవద్దు వెళ్ళడం. అలాగే ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చు, సింగిల్గా కూడా వెళ్ళొచ్చు. ఫ్యామిలీస్తో వెళ్తే పిల్లలు ఉన్న వాళ్ళు చాలా సరదాగా లోపలంతా తిరుగుతూ చక్కగా ఆడుకోవడానికి, చూడడానికి చాలా బాగుంటుందండి. అలాగే మనకి భోజనాలు ఏమైనా కావాలంటే మాత్రం సిటీ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఆటో ఇక్కడే ఉన్నాయండి. మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటే ఆ ప్లేస్లో మనల్ని దించేస్తారు. ఫ్రీ కాదండి, డబ్బులకే. మేమైతే ఆటో వచ్చేటప్పుడు 200కి మాట్లాడుకున్నాం. మళ్ళీ వెళ్ళేటప్పుడు కూడా ఎంత ఉంటుందో తెలియదు. సో ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి, ఇంకా ఓపెన్ కాలేదు, ఇంకా ఓపెన్ అవుతుంది. అలాగే ఇంకా కొంచెం ఇక్కడ కొట్లు అనేవి కడుతున్నారు. అవి వచ్చి భోజనాలు ఏంటో ఏం తెలియదు. సో పిల్లలకి గట్టా ఏమైనా వాటర్ అలాంటి ఇబ్బంది అయితే ఏమీ లేదండి. మేము చూడండి నడిచొచ్చాం కదా, కొంచెం కాలు నొప్పులుగా ఉంటే కూర్చొని రిలాక్స్ అవుతున్నాం. రిలాక్స్ ప్లస్ ఫోటో కూడా. మా వదిన అయితే నా మీద కోపంగా ఉంది, సెల్ఫీ తీసుకోలేదని. ఇక్కడ ఇదంతా పాలరాయితో కట్టి చాలా అంటే చాలా చల్లగా కూడా ఉందండి. వేసవి కాలంలో
చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. చెప్పులు లేకుండా ఎలాగా నడుస్తాం కదా, కాళ్ళు కూడా చల్లగా ఉంటాయి. అలాగే లోపల కూడా చాలా అంటే చాలా బాగుంది. కోనేరు